ఆదిలాబాద్ స్థానిక పోరులో హైటెన్షన్ నెలకొంది. గుడిహత్నూరు మండలం సీతగొంది కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపై దాడికి యత్నించారు గ్రామస్తులు. ఘర్షణలో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఎస్ఐ పురుషోత్తంకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆదిలాబాద్ స్థానిక పోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గొడవ గల కారణాలు ఏంటి ఈ పరిస్థితి? ఆదిలాబాద్ జిల్లా గుడతూర్ మండలం సీతాగొండిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ సమయంలో వ్యక్తులు గుమ్మిగూడిండ్రు. ఆ సందర్భంగా గొడవ అయింది. బిఎన్ఎస్ చట్టం ప్రకారం 162 చట్టం ప్రకారం ఎవరు కూడా నలుగురు కంటే ఎక్కువగా గుమ్మిగూడొద్దని చెప్పేసి ఎన్నికల నోటిఫికేషన్ ఉంది. కాబట్టి అక్కడ వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ శాంతి భద్రత దృష్ట్యా వాళ్ళను అల్లరి ముఖాలను చెడగొట్టాలని చెప్పేసి చెదరగొట్టిన ప్రయత్నం చేసిండు. ఒక్కసారిగా ఆ గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు రెచ్చిపోయి పోలీసులపై రాళ్ల దాడి చేసింది. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్న కంకర్ కు పక్కన ఉండడంతో ఆ రాళ్లు తీసి పోలీసుల పైన దాడి చేసిండు. అయితే ఈ దాడిలో ఆదిలాబాద్ జిల్లా మావాల ఎస్ఐ పురుషోత్తం తలపై తీవ్ర గాయాలని దాంతో పాటు 2 వాహనాలు కూడా ధ్వంసమైనవి. పోలీసు వారు ధ్వంసమని ఒక సమయంలో వీళ్ళు పోలీసులు తప్పించుకునే ప్రయత్నం కూడా చేసిండ్రు. తప్పించుకునే ప్రయత్నం చేసిండ్రు. ఈ రాళ్ల దాడిలో ఈ రాళ్ల దాడి చేసిన వ్యక్తులను పట్టుకోవడానికి పోలీసులు ఇప్పుడు అన్వేషణ చాలు చేసిండ్రు. తొందరనే పట్టుకుని కేసు వేస్తామని చెప్పి మనకు పోలీసు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.